అసలు ఇంత దారుణమైనటువంటి నిర్ణయం ఎట్లా తీసుకున్నారో అర్థం కావట్లేదు. ఈనాడులోనే లోపల పేజీల్లో రాశారు, అదనపు సీట్లు కోల్పోయిన పాడేరు వైద్య కళాశాల. ఇప్పటికే 10 మెడికల్ కళాశాలలు వదిలేసాం. అట్లాగే పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తుంటే వదిలేసాం. అసలు మెడికల్ సీట్ల మీద ఇంత నిర్లక్ష్యం ప్రపంచంలో ఎవరూ చేయరేమో. మెడికల్ కళాశాలల మీద నిర్లక్ష్యం, మెడికల్ దీని మీద. ఇదివరకు ఇట్లాంటి వాటిని ఎంత పరుగులు పెట్టేవాళ్ళు. చివరికి మెడికల్ కళాశాలల పర్మిషన్స్ నేపథ్యంలో నేదురుమల్లి జనార్దన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ కాలేజీలను ప్రైవేట్గా చేసిన. ఆ రోజున మెడికల్ కుంభకోణమే కదా ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసింది. ఏంటి ఆయన చేసిన తప్పు? ప్రభుత్వ మెడికల్ కళాశాల కాకుండా ప్రైవేట్ మెడికల్ కళాశాలలు కూడా ఉండాలని అనుమతి ఇవ్వడం. అట్లాంటిది ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ మెడికల్ కళాశాలకు ఇవ్వడానికి చప్పట్లు కొడితే అది కుంభకోణం కాదంటున్నాం. దాన్ని ఈవెన్ భూములతో సహా ఇచ్చేయడం, లీజుకి ఇచ్చేయడం కుంభకోణం కాదంటున్నాం. కానీ పాపం ఆ రోజున నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఏ డబ్బులు తీసుకున్నట్టు ఏం దొరకలేదు. కానీ మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వడానికి ₹1 కోటి తీసుకున్నాడు. ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీ ఏంటని చెప్పి ఆయన పదవి పోయేదాకా వదిలిపెట్టలేదు. ఆయన సీఎంగా రాజీనామా చేసేదాకా వదిలిపెట్టలేదు. అదే ఇప్పుడేమో మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీలు కేంద్రం ఇచ్చినటువంటి అనుమతులు కూడా తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. ప్లస్ అసలు మెడికల్ సీటు కోసం తన్నుకు చూస్తుంటే రష్యాకు, ఉక్రెయిన్ లాంటి దిక్కుమాలిన దేశాలకి, చైనా లాంటి పనికిమాలిన దేశాలకు కూడా స్టూడెంట్స్ వలస వెళ్ళి మరీ చదువుకుంటుంటే ఇవాళ రోజున ఇక్కడ మెడికల్ సీట్లు వస్తుంటే పులివెందులో మాకు అక్కర్లేదు, మేము నడుపుకోలేము, మిగతా మెడికల్ కాలేజీలు మేము నడుపుకోలేము అంటే ఏంటో అర్థం కాదు. లేటెస్ట్గా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల ఏడాదికి అదనపు సీట్లు పొందే అవకాశం కోల్పోయింది. జాతీయ వైద్య మండలి ఎన్ఎంసి మార్గదర్శకాల ప్రకారం మౌలిక వస్తువులు, బోధకులు, ఇతర సిబ్బంది నియమించిన అదనపు సీట్లు తెచ్చుకోవడంలో వైద్య విద్య విభాగం విఫలమైంది. కొందరు అధికారుల నిర్వాహకం, ఉన్నతాధికారుల నిశిత అనుశీలన లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. తరచూ సమీక్షల్లో ఎన్ఎంసీతో సంప్రదింపులు జరుగుతున్నామని అదనపు సీట్లు వస్తాయని డిఎంఈ సహా ఇతర అధికారులు చెప్పుకొచ్చారు. తాజాగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పాడేరు కాలేజీ మీద ఆరాధిస్తే అదనపు సీట్లు వచ్చే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ను ఆదేశించారు. పాడేరు వైద్య కళాశాలను 50 సీట్లతో నిర్వహిస్తున్నారు. 25-26 సంవత్సరానికి 50 సీట్లు అదనంగా మంజూరు చేయాలని ప్రిన్సిపల్ ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. దీన్ని పరిశీలించిన ఎన్ఎంసీ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి గత ఏడాది పొందిన అనుమతి, కన్సెంట్ ఆఫ్ అఫిలియేషన్ సరైన ఫార్మెట్లో పంపాలని, కళాశాల నిర్వహణ వీడియోలు పంపాలని సూచించింది. ఎన్ఎంసీ కోరిన 2 వివరణలు అప్పీళ్లు పరిశీలించేటటువంటి విభాగానికి కాకుండా వేరొక విభాగానికి పంపడంతో సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇంత పనికి మాలినటువంటి పని ఎవరైనా చేస్తారా? అసలు అధికారులు ఏం చేయాలి? ప్రభుత్వం ఇంత నిర్లిప్తంగా ఉంటే ఎట్లాగా? ఒకసారి మన కేంద్రంలో కూడా మనమే ఉన్నాం. ఇదే సత్యకుమార్ గారికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంది. వెళ్ళి మాట్లాడైనా అర్జెంట్గా తెప్పించాలి. అసలు 50 ఏంటి, 150 తెప్పించుకోవాలి. 2వ ఏడాదికి కూడా మనం 150 తెప్పించుకోకపోతే ఎట్లాగా? 3వ ఏడాదికి కూడా సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.